వెల్కమ్ టు గంగా న్యూస్. వార్తలు చదువుతున్నది బంగిలింగరాజు. మనం ఏం చేసినామంటే ఎక్కువ అంటే మేము కలెక్ట్ చేసిన దానిలో ఎక్కువ పర్సెంట్ జగన్ సంక్షేమ కార్యక్రమాలకు పెట్టినట్టే మేము కూడా సంక్షేమ కార్యక్రమాలే చేయాలనేది దాని కోసం ముందుకు రావడం జరిగింది. ఆ విధంగానే ప్రతి ఒక్కరూ అంటే పిలిచినా పిలవకున్నా మా స్నేహితులందరూ కూడా ఈరోజు అందరూ రావడం జరిగింది. ఇట్లే మన ఉపాధ్యాయులను పంపించే వరకు ఇక్కడే ఉండి వాళ్ళని పంపించిన తర్వాత మనం వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాను. ఈ యొక్క సమావేశానికి మన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మా యొక్క నమస్కారం. ఈ ఆత్మీయ సమ్మేళనం వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. మీ ఇప్పుడు చదువు సంస్కారం నేర్పించడం వల్లనే మేము ఈరోజు ఈ ఉన్నతిలో ఉన్నాము, అభివృద్ధిలో ఉన్నాము. కానీ నిజంగా అంటే ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ అవుతాడు అనుకోలేదు, కానీ చాలా సక్సెస్ చేశారు. ఫస్ట్ ఇంతకుముందు చెప్పినట్లు మా వాళ్ళు ఏం చేశారంటే ఒక పనిని చేసి దాన్ని ముందుకు వెళ్ళారనమాట. అంటే ఈ స్టేజ్ కట్టించడం అనేది ఉంది కదా, దీంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకు నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే అసలు మామూలుగా అయితే నేను ఈ సభకు రావాలి ఏదైనా ఒక ప్రోగ్రామ్ అన్నప్పుడు నాకు ఎప్పుడు కుదరదు రావడం అనేది, కానీ నేను రాకూడదనే చెప్పాను. మా హస్బెండ్తో కూడా చెప్పాను నేను రాను, నాకు కుదరకపోవచ్చు, మళ్ళీ ఆ రోజు డిసప్పాయింట్ అవ్వడం ఎందుకు అని. కానీ ఈ మీరు పెట్టిన వాట్సాప్ గ్రూప్ కానీ మెసేజ్లు కానీ ఇవన్నీ ఉన్నాయి కదా, అవి ఎంత అంటే ఒక హైప్ క్రియేట్ చేస్తాయి అనమాట. అందరూ పాజిటివ్ ఎనర్జీ, ఫొటోస్, మెమోటోస్. కానీ దీంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కళ్ళు ఎంత గ్రేట్ అంటే అంత గ్రేట్ నిజంగా. అంటే తర్వాత ఇంత గ్రేట్ గా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుందంటే సక్సెస్ అవునా మేము అభివృద్ధి చెందిన మీ కృషి వల్లనే అయ్యాం సార్. మీరు చదువు చెప్పడం కానీ సంస్కారం నేర్పించడం కానీ మాలో ఒక పాజిటివ్నెస్. ఇక్కడ ముందు నేను చెప్పాల్సింది ఏంటంటే అందరూ సక్సెస్ అయ్యి అంటే నేను ఒక మంచి స్టూడెంట్, నేను బాగా చదువుతాను, తర్వాత నేను మంచి అభివృద్ధి చెందినాను. కానీ నేను మాత్రం ఫెయిల్యూర్ స్టూడెంట్. 10th క్లాస్లో నేను ఫెయిల్ అయినాను, నెహ్రూ నగర్ విలేజ్లో ఫెయిల్ అయినాను. మా లేడీస్లో పాస్ అయిన ఒకే ఒక మెంబర్ అరుణ. ముందు ఆమెకు క్లాస్ కొట్టాలి, ఎందుకంటే లేడీ అరుణ అసలు ఎంత నేనే అనుకుంటాను ఎంత గ్రేట్ అంటాను. కానీ తను నిజంగా గ్రేట్. ఈ సభాముఖంగా తనకు అభినందనలు తెలియజేయాలా అన్న, చాలా గ్రేట్ అసలు. తర్వాత నేను ఫెయిల్యూర్ స్టూడెంట్, కానీ నాకు ఎక్కడ గివప్ ఇవ్వాలని అనిపించలేదు, గివప్ ఇవ్వాలని ఎప్పుడూ అనిపించలేదు. ఇంకా నా సక్సెస్లో సార్ వాళ్ళ కృషి ఎంత ఉందంటే నాకు బాగా నేను తమిళ తినేది ఒక్కరితోనే, రాజసార్తోనే. రాజసార్ నన్ను ఇట్లా చేయి మీద ఇట్లా చేయి చాపింటే ఇక్కడ కొట్టారు. ఆ కొట్టిన దెబ్బ నాకు ఎన్ని రోజులు ఉందంటే 5 days వాచి ఇంత వాసన. నేను ఎవరితో కొట్టించుకోకూడదు అనుకునేదాన్ని, కానీ రాజసార్ కొట్టినారు. ఆ దెబ్బ ఏమంటే ఆ దెబ్బ వల్ల నేను ఈరోజు ఈ సక్సెస్లో ఉన్నానంటాను. నేను గ్రూప్ 2లో మెంటల్ ఎబిలిటీ 25 మార్క్స్ ఉంటుంది, నాకు 24 మార్క్స్ ఎప్పుడూ వచ్చేటివి. అంటే నేను ఎప్పుడో అంటే ఈ వితౌట్ కోచింగ్ నేను గ్రూప్ 2 ఎగ్జామ్ రాసి ఈరోజు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్గా నేను జాబ్ చేస్తున్నాను అని అంటే అది ఎంత గ్రేట్ అంటే ఆ సబ్జెక్ట్ నేర్పించిన సార్ ఉన్నారు కదా 24, కానీ ఒక్క మార్క్ ఎందుకు పోయేదో తెలుసా? ఈజీ బిట్ పోగొట్టుకొని వచ్చేదాన్ని. 25కి 25 రావాలి, కానీ అది ఆ ఒక్క బిట్ ఎందుకు పోయేదంటే నేను కొద్దిగా అంటే ఇంత ఈజీగా ఇచ్చిండరేమో అనే నెగ్లిజెన్స్తో పోయేది. ఆ మాస్ దీంట్లో ఫస్ట్ నా జాబ్ రావడంలో సార్ది ఉంటుంది. ఇంకా ప్రతి ఒక్క సారు అంటే చెప్పారు కదా ఇందాక శేషన్న అన్న చెప్పారు కదా, అంటే ఒక్కరు 5,000 ఎంత అంటే ప్రతి సార్ది అంతే ఇంపార్టెంట్. పిరామి మేడం ట్యూషన్కి వెళ్ళాం వాళ్ళం మేము. 5th క్లాస్లో 20 tables వచ్చేటివి. ఇప్పటికీ చెప్తాను నేను. హుసేన్బీ మేడం సారీ మేడం హుసేన్బీ మేడం ట్యూషన్కి వెళ్ళేవాళ్ళం. 5th క్లాస్లో 20 tables మేడం కొట్టి నేర్పించేవాళ్ళు. ఇంకా సార్ వెంకటేశ్వర సార్ ఉన్నారు కదా మ్యాథ్స్, అంటే సారు ఇంకా అందరూ ఒకరి తర్వాత ఒకరు మన పునాది అట్లే వస్తుంది అనమాట. తర్వాత నెక్స్ట్ వచ్చి సలాం సార్ ఉన్నారు కదా, సలాం సార్ కొన్ని రోజులే పనిచేశారు, కానీ నాకు ఒక IAS IPS అనే ఒక పదాలు ఉన్నాయి చూసినారా, ఆ పదాలు తెలిసిందే హిందీ సార్ సలాం సార్ వల్ల. హిందీలో
ఆ పదాలు 9th క్లాస్లో చెప్పారు సార్. మనం లాస్ట్ రూమ్లో ఉండేవాళ్ళం, ఇట్లా రౌండ్ షేప్లో ఉంటే మనం ఒక రూమ్లో ఎప్పుడు వర్షం వస్తే ఆ రూమ్లో ఉండేవాళ్ళము. ఆ టైంలో ఐఏఎస్ అయిపోయింది. ఆ టైంలో నా మైండ్లో ఐఏఎస్, నేను ఫస్ట్ రాసిన కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏది అంటే ఐఏఎస్ పోయి రాసాను. కానీ నేను చదివిన ఈ చదువుకు నాకు ఆ ఎగ్జామ్ రాదని తెలిసిపోయింది. నా నాలెడ్జ్కి దానికి రాదు అని తెలిసి దాన్ని పక్కకు పెట్టేసి నెక్స్ట్ లెవెల్లో ఏముంటాయి అంటే తెలుగులో రాసే ఎగ్జామ్స్, స్టేట్ లెవెల్లో ఏది హైయెస్ట్, నేను గ్రూప్ 1 కూడా రాశాను. ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాను. మెయిన్స్ ఎగ్జామ్ కూడా రాశాను. మెయిన్స్ కూడా క్వాలిఫై అయ్యేదాన్ని 100% కాకపోతే నేను చిన్న మిస్టేక్, టెన్షన్ వల్ల పేపర్ కోడ్ బదులు వెన్నీ కోడ్ వేయడం వల్ల నేను ఆ గ్రూప్ 1 అంటే నా రాతలో లేదు కాబట్టి గ్రూప్ 1 రాలేదు. అంతే నెక్స్ట్ గ్రూప్ 2 వచ్చింది. అంతే. అది సలాం సార్ చెప్పడం వల్ల ఆ ఐఏఎస్ ఐపీఎస్ తెలిసి ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నేర్చుకొని పోయి అంత స్వతహాగానే. కానీ ఇదంతా మీరు చేసిన విద్య, మీరు నేర్పించిన విద్య వల్లనే జరిగింది సార్ ఇదంతా. కానీ ఈ అవకాశం ఇచ్చే తర్వాత శేషన్ అన్న చాలా చెప్పారు నిజంగా. అంటే ఇందులో రాజస్థాన్ని గుర్తుపెట్టుకోవాల్సింది అయితే చాలా ఉంటుంది. ముచ్చుమరికి పోవడము, ఎద్దుల బండ్లు, క్యారెట్స్ తీసుకురావడము, ఇవన్నీ మెమరబుల్స్ అసలు. అవన్నీ సారు ఎంత దగ్గరుండి, అంటే సారు వాళ్ళ మదర్ ఉన్నారు కదా, మదర్ కానీ వాళ్ళ సిస్టర్ కానీ ఎంత ప్రేమగా చూసుకున్నారంటే, పిల్లల్ని ఎంత ప్రేమగా చూసుకుంటారా అనేది ఒక మాస్టర్ ఉంటారు కదా, అది రాజస్థాన్ వాళ్ళు ఒక్కటే అయింది. అంటే బాగా చూస్తాను ట్యూషన్ వల్ల ఆఫెక్షన్. నేను ఎప్పుడన్నా నన్ను ఎవరైనా తిడితే గొడవ పడితే నేను 3 days అన్నం తినేదాన్ని కాదు. సార్ బతికి మాలుకొని వాళ్ళ ఇంట్లో అన్నం పెట్టి తినిపించేవాళ్ళు. అంతగా ఉంటుంది సార్. మిమ్మల్ని అయితే మర్చిపోము. మా దాంట్లో ప్రతి దాంట్లో మీరందరూ ప్రతి సారు మాకు ఉంటారు. ఇప్పుడు పార్వతమ్మ మేడం లాస్ట్లో వచ్చారు, అయినా కూడా పక్క ప్రతి వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు. వచ్చిన మీ అందరికైనా మీరు అందరూ చాలా బాగా చేశారు నిజంగా. అంటే హ్యాట్సాప్ చెప్తున్నాను. నేను కూడా ఎక్కడ చూడలేదు. నా సర్వీస్లో నేను కూడా చాలా దగ్గరికి వెళ్తుంటాను, ఇన్స్పిరేషన్ చేస్తుంటాను, అన్ని చేస్తుంటాను. ప్రెసిడెంట్ గారుగా నిలబెట్టిన వెంకటాద్రి నాయుడు కూడా చాలా బాగా చేశారు. వెంకటాద్రి నాయుడు కూడా అంటే తను ఏదైనా ఒక పని అనుకున్నాడంటే అది సక్సెస్ఫుల్గా చాలా బాగా చేస్తారు. ఎందుకంటే తన తరపున నేను చెప్తున్నాను, ఒక పని అంకిత భావంతో అంటే ఈ పని అని తనకు చెప్పినామంటే చేస్తారు సార్. నిజం చెప్తున్నాను, ఈ రోజు నేను డ్యూటీలో కూడా అట్లే ఉంటాను సార్. మీ దగ్గర స్టూడెంట్గా ఎట్లా అంటే నేను ఫెయిల్ స్టూడెంట్ అయినా నేను ఎప్పుడు నాకు కావాలి అంటే అది కావాలి, అది కోరిక, అది ఎప్పుడు నేను నెగ్గాలి అనుకునేదాన్ని. ఈ రోజు కూడా నన్ను ఒక్క ఆఫీసర్ కూడా నెగటివ్ అనని అన్నారు. నేను ఏం చేస్తే అది కరెక్ట్ అనమాట. ఒక ఆఫీసర్ నాకు ఏదైనా పని చెప్పినారంటే నేను పర్ఫెక్ట్గా డెడికేషన్గా చేస్తాను. ఉద్యోగాన్ని ఎక్సలెంట్గా నాకు అన్ని మార్క్స్ ఉంటాయి, చాలా బాగా చేస్తాను. ఇదంతా సార్ వాళ్ళు నేర్పించిన సంస్కారం వల్లనే వచ్చిందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. నా వచ్చి ముచ్చుమరి గ్రామం. వేదికను అలంకరించిన గురువులకు, దైవ సమానులకు పాదాభివందనం చేసుకుంటూ, అలాగే నా తోటి మిత్రులకు కూడా అభివందనాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను వచ్చేసి వృత్తిరీత్యా ఆర్ఎంపీ డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తూ తెలంగాణలో స్థిరపడ్డాను. నాకు 2 అమ్మాయిలు, 1 బాబు. అమ్మాయి మ్యారేజ్ కూడా చేశాను రీసెంట్గా. ఒక సెకండ్ అమ్మాయి వచ్చేసి బీకామ్ సెకండ్ ఇయర్ చేస్తుంది, అబ్బాయి వచ్చేసి ఇంటరు. ఈ సభను ఇంత విజయవంతంగా అందరూ అభిమానంతో వచ్చారు కాబట్టి చాలా చాలా ఆనందంగా ఉంది. ఈ ఆనందంలో ఏం మాట్లాడాలని కూడా అర్థం కావట్లేదు. సార్ ఇంతటితో ఈ ప్రసంగం ముగిస్తున్నాను. అందరికీ నా అభినందనలు. అలాగే విద్యాబుద్ధులు చెప్పినటువంటి మాస్టర్లందరికీ నా పాదాభివందనాలు. పేరు పేరున అందరికీ ముందుగా నా పేరు బంగి లింగరాజు. నేను ప్రస్తుతం ఈ ఒంగోలులోనే ఉండేవాడిని. అంతకుముందు నెహ్రూ నగర్ నివాసిని. కాలక్రమేణా జిల్లా దాటి వెళ్ళాల్సిన పరిస్థితిలో వెళ్ళిపోయాం. కానీ ఇప్పుడు ఒంగోలులో వెల్ సెటిల్డ్. నాకు 2 పిల్లలు. ఇకపోతే నా జీవితంలో ఎన్నో మరపురాని సంఘటనల్లో నెహ్రూ నగర్ జెడ్పీ స్కూల్, అందులో మన రాజు సార్ కానీ, మిగతా టీచర్లు కానీ, ముస్లిం మేడం గారు కానీ, అలాగే కిరణ్ సార్ గారు కానీ, తర్వాత పుల్లారెడ్డి సార్ గారు కానీ, తర్వాత మిగతా సార్ వాళ్ళందరూ కూడా, నాగేశ్వరరావు సార్, అందులో
సార్ ఏదో చెప్పాడు కాబట్టి ఒకే ఒక లీడ్ చెప్తాను. మనకు వెంకటేశ్వర సార్ వస్తున్నాడు అంటే అందరూ భయపడి అందరూ క్లాస్లోకి వెళ్ళేవాళ్ళు. అది నాటూరు కొడిదాల మీద ఒక బండి మీద వచ్చేవాడు, ఎర్రటి బండి. ఆ ఎర్రటి బండి కనపడంగానే మొత్తం స్కూల్ అంతా సైలెంట్ అయిపోయింది. అంత టెరిఫిక్గా పరిపాలన చేసినటువంటి సారు ఈరోజు మనం అందరికీ ఏదో చిన్న కలిసి అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. యాక్చువల్గా చెప్పాలంటే విద్యార్థులకు నాగేశ్వర సార్ వస్తున్నాడంటే వెంకటేశ్వర సార్ వస్తున్నాడన్న సింహస్వప్నం లాంటిది. అడవిలోకి పులి వస్తున్నట్టు, జనాల్లోకి పులి వచ్చినట్టు. అందులో విద్యార్థులకి వస్తున్నారంటే మరీ భయం అసలు. అందులో ముఖ్యంగా పిరాల్ సార్ గారు మా అందరినీ కొంచెం చదువురాని వాళ్ళందరినీ చదివేటట్టుగా చేసినటువంటి మహానుభావుడు మన పిరాల్ సార్. ఎంతోమంది బ్యాక్డ్రాప్స్ని అంటే అప్పర్ అవుట్పుట్ ఇచ్చి మరి ట్రైనింగ్ ఇచ్చి మరి శిక్షణ ఇచ్చి పాస్ చేసినటువంటి జీవిత గమ్యస్థానం చేరేలా ఉపయోగపడినటువంటి మాస్టరు మన పిరాల్ సార్ గారు. అందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. అందులో ఎన్నో మైళ్ళలో ఇదొక మైల్ రాయి. జీవితం అనేది చాలా సున్నితమైంది. ప్రతి ఒక్కరు కూడాను ఈ 2025వ సంవత్సరంలో పూర్వపు విద్యార్థుల సమ్మేళనం పెట్టేసి అందరూ కలుసుకునేలా ఏర్పాటు చేసినటువంటి సభాధ్యక్షులకు కానీ ఏర్పాటు వాళ్ళకు కానీ ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. అలాగే ఇంత పెద్ద ఆర్గనైజేషన్ చేయడం మామూలు విషయం కాదు. ఈ అడ్రస్లు వెతికి పట్టుకున్నటువంటి మన చంద్రశేఖర్, వెంకటాద్రి గారు, తదితరులకు కూడాను మిగతా ఉన్నటువంటి కోఆర్డినేట్ చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ జెంటిల్మెన్స్. శుభాకాంక్షలు. ఈరోజు ఈ శుభదినంలో మనమందరం ఒకే ఒక థీమ్తో మనం ఇక్కడికి వచ్చి కలుస్తున్నాం. అది ఏంటంటే స్నేహం. ఈ స్నేహం వాళ్ళని నెబరు వేసుకుంటున్నాం. నిన్న రాత్రి కూడా చాలా బాగా ఒకరినొకరు ఇంట్రడ్యూస్ చేసుకున్నాం. అలాగే మొట్టమొదటిగా నేను పొట్టంబడిలో 1వ తరగతి చదివాను. ఆ తర్వాత కింద నేలపైన కూర్చుంటే జనులు కలిసాయి. తర్వాత గుండుతుమ్మడికి వెళ్ళాను. గుండుతుమ్మడిలో అప్పుడు కూడా బెంచెస్ లేవు. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా లాస్ట్ 8th 9th లాస్ట్ తర్వాత 10th అంతా కూడా ఇక్కడే చదివాము. ఆ తర్వాత మొట్టమొదటిసారిగా ఇక్కడికి కలుస్తున్నందుకు చాలా చాలా హృదయపూర్వకంగా చాలా హార్ట్ఫుల్గా సంతోషంగా ఉంది. అందరూ ఈ సంతోషాన్ని ఇంకా పంచుకొని ఈ మధుర జ్ఞాపకాలని జీవితాంతం గుర్తుపెట్టుకుంటారని నా మనసాక్షిగా కోరుకుంటున్నాను. నమస్తే. ఈ ఈవెంట్ని ఆర్గనైజ్ చేసినటువంటి ముఖ్య కారణకుడైనటువంటి మన పసుల చంద్రశేఖర్ గారు మాట్లాడతారని కోరుకుంటున్నాను. టీచర్లందరికీ పాదాభివందనం. ఇక్కడ గుర్తు చూసినట్టు చాలా ఉన్నాయి. స్టేజ్ ఎక్కితే వణుకు పుడుతుంది. అన్నీ మాట్లాడతాం. ఇక్కడ ఏమి ఉండదు. ఇక్కడ తోసిన అందరినీ ఒక రకంగా మెచ్చుకుంటూ ఒక రకంగా తిట్టుకుంటూ అందరికీ ధన్యవాదాలు. అందరూ బాగుండాలి. ఇది ఒక రోజు సమస్య కాకుండా, ఒక రోజు కలయిక కాకుండా లెవెల్లో ఇలాగే ఉండాలని చిన్న కోరిక. దీనికోసం నేను అనుకున్నది ఏంటంటే మన కుటుంబాలలో ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో ఉంటారు. ఇప్పుడు నాకు ఒక చిన్న సమస్య ఉందనుకోండి. అది ఎలాంటి సమస్య అంటే ఇప్పుడు నా పిల్లలు చదువుతున్నారు, ఒక దాంట్లో నెక్స్ట్ స్టెప్ ఏంటో తెలియదు అనుకోండి. ఒకసారి గ్రూప్లో పోస్ట్ చేస్తే తెలిసిన వ్యక్తులు ఎవరైనా దారి చూపించగలిగితేనో, లేకపోతే పిల్లలకి భవిష్యత్తు గురించి ఏదైనా డౌట్ ఉంటే దారి చూపించగలిగితేనో మన ఈ గ్రూప్కి కొంత సార్థకత ఏర్పడుతుందని నా ఉద్దేశం. దయచేసి ఇలాంటిది ఏదైనా ఉంటే సపోర్ట్ చేయండి. మనందరిలాగే కలిసి ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. 92-93 సమ్మేళనము చేసినటువంటి నా తోటి ఫ్రెండ్స్కు మరియు ఆనాటి చదువు చెప్పినటువంటి గురువులందరికీ నా నమస్కారము. ఈ ఊరు నుంచి నేను చాలా నేర్చుకున్నా, ఈ స్కూల్ నుంచి చాలా నేర్చుకున్నా, ఈ గురువుల నుంచి కూడా నేను చాలా నేర్చుకున్నాను. దీనిలో ప్రతి ఒక్కరు కూడా ఆ రోజులో ఉన్నటువంటి డెడికేషన్ అనేది ఇక్కడే ఊర్లో ఉండి పిల్లలకు చదువులు తల్లిదండ్రుల కంటే కూడా ఎక్కువగా వాళ్ళు కేర్ తీసుకోవడం వల్ల ఈనాడు మనం ఈ స్థితిలో ఉన్నామనుకుంటున్నాను నేను.
దీనిలో ఎవరు తక్కువ కాదు. ఆ రోజుల్లో వెంకటేశ్వర సార్ కానీ, పురా సార్ కానీ, పుల్లారెడ్డి సార్ కానీ, సుందరరాజు సార్ కానీ, రాజు సార్ ఎస్పెషల్లీ అక్కడ ట్యూషన్లో మేము సాపులు వేసుకొని పడుకునే వాళ్ళము. మా పిల్లలకి ఇప్పుడు కూడా చెప్తామంట, 26 అక్షరాలు నేర్చుకోవడానికి A to Z 26 లక్షలు పెట్టాల్సింది వస్తుంది ఇప్పుడు. కానీ ఆ రోజుల్లో మనకు సార్లు ఫ్రీగా మాకు చదువులు చెప్పి మమ్మల్ని పెద్దగా చేశారు. మరి వాళ్ళకి ఎప్పుడు మేము కూడా రుణపడి ఉంటాం సార్. మీరు నేర్పినటువంటి క్రమశిక్షణతోనే మేము ఎదిగినాం సార్. దీనికి మేము జీవితాంతో రుణపడి ఉంటామని సగర్వంగా చెప్పుకుంటున్నాం సార్. థ్యాంక్స్ సార్. నేను వెటనరీ డాక్టర్గా హైదరాబాద్లో చేస్తున్నాను. మా మిస్సెస్ టీచరు. మంచిగానే ఉంది సార్, బాగా సంతోషం సార్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా మన గురువు గారికి అందరికీ నమస్కారం. నా పేరు పాలూరు రామదాసు. నేను తాపీ మేస్త్రి పని చేస్తాను. నాకు కొడుకు కూతురు. PG Vishnu Remix. Vishnu. Vishnu. ఈరోజు మనమందరం ఇక్కడ దాదాపుగా 33 సంవత్సరాల క్రితం పాత మిత్రులందరం కూడా మనం కలిసి 92-93 బ్యాచ్కి సంబంధించిన ఆత్మీయ పూర్వ విద్యార్థి ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన గురుదేవులకు ముందుగా నేను శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేస్తూ, మాది సొంత గ్రామం తర్తూరు నుంచి మేము ఇక్కడికి వచ్చి మా అమ్మది ఊరు. ఇక్కడికి వచ్చి నా తర్వాత కూడా నేను 3rd క్లాస్ నుంచి ఫస్ట్ సుబ్రహ్మణ్య సార్ దగ్గర 5th వరకు చదువుకున్నాను. ఆ తర్వాత 6th నుంచి గుండుముంబడి, తర్వాత 10th ఇక్కడ. ఆ తర్వాత 10th అయిపోయిన తర్వాత నా జీవితంగా ఒక కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేస్తూ వృత్తి మాత్రం కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిగా వ్యవసాయం చేసుకుంటూ కమ్యూనిస్ట్ పార్టీ స్థిరపడి ఉన్నాను. నాకు 2 కూతుర్లు. పెద్దమ్మాయి పేరు సింధూరి, ఆమె డిగ్రీ 2nd ఇయర్ చదువుతుంది. రెండవ అమ్మాయి పేరు సాక్షిప్రియ, ఇంటర్ 1st ఇయర్. బాబు జయదేవ్ 3rd క్లాసు. మిత్రులారా, ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి, అలాగే ఈవెంట్ వీరన్న సార్ గారికి, సరే మన ఉపాధ్యాయులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు చాలా సంతోషం.
సంతోషంగా ఉంది. ఎందుకంటే చాలా సంవత్సరాల క్రితం మనము కలిసి ఈ పార్టీ అనేది చేసుకోవడము చాలా సంతోషంగా ఉంది. కాబట్టి మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా గురువారికి అందరికీ బాగున్నాను. అలాగే ఇంతమంది అందరూ కలిసడం నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే మా యొక్క గురువారీలందరూ మా యొక్క కోరికను మన్నించి వచ్చినందుకు వాళ్ళకి ప్రత్యేకంగా పాదాభివందనాలు చేస్తున్నాను. అలాగే మేము చదివేటప్పుడు మా స్కూల్లో రమేష్ సారు పేరు జరిగేటప్పుడు ఒక్కరు కూడా పక్క కదలకుండా నిలబడేవారు. సార్ ఒక్కటి కానీ 2 కానీ దెబ్బలు కొడతాడు. ఆ దెబ్బలు కొట్టిందంటే అవి మా జీవితాంతం గుర్తుంచుకోవాలా, అలా ఉంటే దెబ్బలాలి. కానీ అంత కొట్టినా కూడా మా యొక్క బ్యాచ్ ఇంత గురువుల మీద చాలా అభిమానం, ప్రేమ ఉంటుంది చూడండి. ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలకు ఏ ఒక్క చిన్న దెబ్బ కొట్టినా కూడా అది చాలా వికృతంగా ఆలోచిస్తారన్నమాట టీచర్ల మీద. నాకు ఇప్పటికి కూడా నాకు ఎంత అభిమానం అంటే అంత అభిమానం. ఎంత కొట్టినారంటే అంత కొట్టినారు మమ్మల్ని. ఈ జయరామ్ రెడ్డి సార్ సోషల్ చెప్పి క్లాస్లో ఏదైనా క్వశ్చన్ అడిగితే లైన్లో నిలబడని చెప్పేవాడు. అసలు భయపడి చచ్చేవాళ్ళం మేము, అయినా కూడా ఆ సార్ పైన అభిమానం ఎక్కువ మాకు. ఎందుకంటే చదువు పరంగా కొట్టినాడు కాబట్టి ఏం కొంచెం కూడా మాకు టీచర్ల పైన చెడు అభిప్రాయం అనేది ఉండేది కాదు చూడండి. ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలు చాలా ఘోరంగా ఉన్నారన్నమాట. ఇప్పుడు నేను క్లాస్ పోవాలంటే నేను భయపడాల్సి వచ్చింది. ఇప్పుడు నేను క్లాస్ పోవాలంటే భయపడాల్సి వస్తుంది. ఏం జరుగుతుందో ఏమో, పిల్లలు ఏం కొట్లాడుకుంటారో, ఏం చేస్తారో, ఏం మాట్లాడతారో, ఏం మీదికి తెస్తారో టీచర్ల మీదకి అని చెప్పేసి అటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు. చూడండి ఎలా ఉందో. అందుకోసమే నన్నయ్య గారు ఏం చెప్పినారంటే గతకాలం మేలు వచ్చు కాలం కంటేనని చెప్పినారు నన్నయ్య గారు. 11వ శతాబ్దంలో నన్నయ్య గారు ఏమని చెప్పినారంటే గతకాలము మేలు వచ్చు కాలం కంటారు. అంటే గతకాలము చాలా మంచిది అన్నమాట, మంచి జరిగింది. ఆ యొక్క మధుర స్మృతులను నేను ఈ వేదిక పైన ఈ రకంగా పంచుకున్నానంటే నేను చాలా అదృష్టం చేసినాను అనుకుంటున్నా. సార్ వాళ్ళంటే నాకు చాలా ప్రేమ, అభిమానం. కానీ క్లాస్ పోవాలంటే, స్కూల్కి వెళ్ళాలంటే భయపడి వచ్చేవాడిని. నేను మామూలు విద్యార్థిని. సార్ వాళ్ళ దగ్గర నేను మాట్లాడాలంటే భయపడి చెమటలు పట్టేటివి. అటువంటి కొట్టినా కూడా నేను ఈ స్థాయికి వచ్చినానంటే వాళ్ళ యొక్క చదువు వల్లనే నేను ఇప్పుడు టీచర్గా కొనసాగుతున్నాను. అంటే చూడండి, అట్లా టీచర్ల పైన అభిమానం, ప్రేమ ఉంటే, వాళ్ళని మంచిగా చూసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు మనకు మంచిగా చదువులు చెప్పి మన జీవితాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చడానికి మంచి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడున్నటువంటి సమాజం చాలా మారిపోయింది. ఆ యొక్క సమాజము మారాలంటే తల్లిదండ్రుల వల్ల ఆ యొక్క సమాజం మారుతుంది. తల్లిదండ్రులు ముందర ఆ యొక్క ఆలోచన ధోరణి మారాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే చాలా మంది పిరాన్ సార్ కానీ, అలాగే వీళ్ళు చాలా మంది నాగేశ్వరరావు సార్ కానీ, మ్యాథ్స్ సార్ కానీ, వెంకటేశ్వరరావు సార్ కానీ, సౌందరరావు సార్ కానీ, పుల్లారెడ్డి సార్ కానీ, అలాగే పిరాన్ సార్ కానీ, శివరామ్ సార్ కానీ. మాకు శివరామ్ సార్ చిన్నప్పటి నుంచి చెప్పినాడు. మాకు సార్ ఎంతో మంచిగా చూసుకొని స్కూల్ని ఒక తన ఇల్లు మాదిరి చూసుకొని శివరామ్ సారు చాలా గొప్పగా అభివృద్ధి చేసినాడు సారు. శివరామ్ సార్ ఎన్నో ఏళ్ళు పనిచేసి మా స్కూల్లో, ఇక్కడ ఉన్నటువంటి ఎలిమెంట్ స్కూల్లో చాలా గొప్పగా ఈ యొక్క ఊర్లో ఉన్నటువంటి పెద్దలతో మంచి పరిచయాలు పెంచుకొని సార్ చాలా గొప్పగా ఈ యొక్క స్కూల్ను అభివృద్ధి పరచడంలో చాలా శివరామ్ సార్ యొక్క పాత్ర ఉందన్నమాట. అలాగే ఇంకా చాలా మంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు. నేను మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి కొద్దిగా ఏమనుకోకుండా మన్నించండి, ఓకేనా? ఫస్ట్ ఇయర్ నా కూతురు రేఖాశ్రీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఇప్పుడు ఆత్మీయ సమ్మేళనానికి అధ్యక్షుడిగా ఉండి నడిపించినటువంటి హెచ్ఎం సార్ గారికి, అదేవిధంగా పూజ్యులు అయినటువంటి గురువుల గారికి నా పాదాభివందనాలు. అలాగే మన మిత్రులకు, ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ నమస్కారములు. మరి ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనం అనే కార్యక్రమం మొట్టమొదట మన రాశారు, నేను ఫోన్లో మాట్లాడుకుంటూ ఈ విషయమై చర్చ జరిగింది. ఈ చర్చలో సారు గత పూర్వ విద్యార్థులు చాలామంది ఇట్లా
ఫంక్షన్లు చేసుకుంటున్నారంటే మా బ్యాచే కదా సార్, ఇప్పటి వరకు ఎవరు ఎక్కడ ఉన్నారో అర్థం కావడం లేదు అని నేను ప్రస్తావించడం జరిగింది. అప్పుడు వెంటనే రాశారు, ఎందుకు అంత ఆలస్యం, ఎందుకు మనం గ్రూప్ స్టార్ట్ చేద్దాం, స్టార్ట్ చేస్తే నేను నంబర్లు ఇస్తుంటా, పేర్లు ఫీడ్ చేసేయండి అని చెప్పి మొదలు పెట్టడం జరిగింది. తర్వాత చంద్రశేఖర్ దాన్ని పూర్తిగా కంప్లీట్గా ఇన్వాల్వ్ అయ్యి ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి దీన్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకోవడానికి మన చంద్రశేఖర్ గారు చాలా సహాయపడ్డారు. చెప్తున్నాను, నాకు ఈ స్కూల్తో ఉన్న అనుబంధం 2 years మాత్రమే. ఒకటి 6th క్లాస్, అందులో ఎండాకాలం సగం చిన్నపిల్లలు చేస్తున్నాను. ఎందుకంటే ముచ్చుమూరు నుంచి కొండపాడు కొద్ది దారిలో మధ్యలో దర్గా ఉన్నది. ఆ దర్గా దగ్గర ఈ ఆల్మోస్ట్ ఒక 40 days కూడా ఏంటి. అప్పుడు నాకు జయరాం మెడిసిన్ అనుకుంటా అయితే పిలిపించి మరి ఏం రారా నాతో మాట్లాడినా స్కూల్కి రా, అయిపోయింది అని చెప్పి ఆడు నాకు వేసి 3-4 ఈత కూడా అయిపోయినాయి కొట్టితే ఆపడి బాగా కొడుతుంది. దెన్ 10th క్లాస్కి చదివాను. దాని తర్వాత మేము ఊరు పెట్టడం అయిపోయింది. నేను ఆల్మోస్ట్ హైదరాబాద్ సెటిల్ కూడా 30 ఏళ్ళు అవుతుంది. సో ప్రజెంట్ నా పేరు పెబ్బేటి కరుణాకర్ రెడ్డి, మా భార్య పేరు దీపికారెడ్డి, మా పిల్లలు వచ్చేసి జతన్ రెడ్డి, అమృతారెడ్డి. బాబు 10th, పాప 8th చదువుతున్నారు. నా వృత్తి వచ్చేసి హోటల్ ఇండస్ట్రీలో ఉన్నానమ్మా. ప్రజెంట్గా నాది 6 హోటల్స్ ఉన్నాయి హైదరాబాద్లో. 350 మంది వర్కర్స్ నా కింద పనిచేస్తున్నారు. సో నేను ఈ స్కూల్లో చదువు కంటే కూడా సంస్కారం ఎక్కువ నేర్చుకున్నాను అనుకుంటున్నాను. ఎందుకు నాకైతే చదువు అవ్వలేదు, సంస్కారాన్ని అయితే బ్రహ్మాండంగా నేర్చుకున్నాను. ఆ సంస్కారంతోనే నేను ఇప్పుడు కూడా ఎక్కడైనా నాకు దగ్గర రెడీ ఆర్గనైజేషన్ గ్రూప్స్ అనేవి ఒక 25 గ్రూపులు ఉన్నాయి. ఒక్కో గ్రూప్లో 250 మందితో మాట్లాడుతాను. నేను అందరికీ మోటివేటెడ్గా చెప్తూ ఉంటాను. నేను చదివింది ఏదో పెద్ద ఇంజనీరింగ్ అనుకుంటారు, కానీ నేను చదివి 10th క్లాస్. లాస్ట్లో చెప్తాను 10th చదవాలంటారు అన్నమాట. సో థ్యాంక్ యూ అండి. నా తోటి విద్యార్థులకు అందరికి కూడా నా నమస్కారాలు. నా పేరు వచ్చేసి ఆవుల నాగేష్. ఆవుల అంటే గుర్తుపడతారు అందరూ కూడా. అయితే నేను చెప్పవలసింది ఒకటే, నేను కూడా టీచర్గా పనిచేస్తున్నా, ఎడ్యుకేషన్ టీచర్గా పనిచేస్తున్నా. నిజంగా మన నాగేశ్వర మామ చెప్పినట్టు ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అప్పుడున్నటువంటి చాలా డిఫరెన్స్ ఉండేవి. అయితే ఇప్పుడు కూడా నాకు ఈ ప్రోగ్రామ్ ఉన్నప్పటి నుంచి నాకు ప్రతి ఒక్క విషయం ఇట్లా గుర్తొచ్చేది. మన తల్లిలాంటి మేడం సోషల్ చెప్పేవాళ్ళు, నాకు మ్యాప్ పాయింటింగ్ అంటే వెంటనే మేడం గుర్తొస్తారు. అట్లా ఒక్కొక్క విషయంలో. తర్వాత కర్ణము అనే విషయాన్ని నేను ఇప్పటికి కూడా బోర్డు దగ్గర నాకు కర్ణం అని పలకడానికి వచ్చేది కాదు మ్యాథ్స్లో 7th క్లాస్లో. అయితే అప్పుడు బోర్డు దగ్గర ఇట్లా దగ్గరికి వచ్చి కర్ణం అని 10 సార్లు రాసారు, నాతో అనిపించినారు. అది కూడా బాగా గుర్తుంటుంది నాకు, ఎప్పటికీ మర్చిపోయింది ఆ విషయాన్ని. ఇంకా తర్వాత మొదటి సారు తెలుగు చెప్పడం, తర్వాత నరసయ్య సారు కొండమల్లి లెసన్ చెప్పేటప్పుడు అది కూడా నాకు బాగా ఇప్పుడు కూడా గుర్తొస్తుంటుంది. తర్వాత మన శివరాం సారు ఇక్కడ ఒక హెడ్ మాస్టర్, తర్వాత అక్కడ నాగేశ్వరరావు సార్ ఒక హెడ్ మాస్టర్. అప్పుడు ఫేమస్ హెడ్ మాస్టర్ సార్లు అంటే ఇక్కడ మన నెహ్రూ నగర్లో ఫేమస్ స్కూళ్ళల్లో అంత అభివృద్ధి చేసేవాళ్ళు. తర్వాత మన పెద్ద సారు నాగేశ్వరరావు సార్, పెద్ద సార్ అనేవాళ్ళం అప్పుడు మేము. పెద్ద సార్ అంటే మొత్తం గ్రౌండ్లో ఇట్లా చూడంగానే సార్ అక్కడ నిలబడి, సార్ చేతిలో ఒక కర్ర ఉండేది, రూల్ కర్ర అంటే అప్పుడు తెలిసేది మాకు రూల్ కర్ర అంటే ఏంటనేది. చార్ట్కి ఉండేది, చార్ట్ కింద తీసిన తర్వాత అది సార్ చేతిలో ఉందంటే అయిపోయి ఇంకా క్లాస్లోకి వెళ్ళిపోవాల్సింది ఎక్కడో అక్కడ. బాగా గుర్తొస్తుంది కూడా, అంత డిసిప్లైన్ ఉండేది. ఇంగ్లీషు అసలు ఈ ఇంగ్లీష్ అంటే ఏమీ తెలిసేది కదా అప్పుడు, కానీ సార్ పట్టి కొన్ని పదాలు నేర్పించినప్పుడు అవి కూడా ఇప్పుడు కూడా బాగా గుర్తొస్తున్నాయి కూడా ఇప్పుడు కూడా. తర్వాత సోమారుణ, నేను హౌస్ మేకర్ని. నేను బీకామ్ వరకు చదువుకున్నాను. మా హస్బెండ్ సాయినాథ్ టీచర్ గారు, గవర్నమెంట్ టీచర్ సాయినాథ్. నాకు 2 అబ్బాయిలు, హర్షవర్ధన్, కార్తీక్. మొదటిగా నాకు చదువు చెప్పిన టీచర్స్ అందరికీ ధన్యవాదములు. టీచర్స్ అందరు నేర్పించిన సంస్కారమే నేను ఇప్పుడు ముందుకు సాగుతున్నాను. నేను ఒక పెద్ద కంబైన్డ్ ఫ్యామిలీలో 20 years ఉన్నాను. నాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. ఎందుకంటే నాకు చదువు నేర్పించిన టీచర్స్ అందరూ నాకు సంస్కారం నేర్పినారు. అందువల్ల నేను ఇంతవరకు కొనసాగించినాను. అలాగే ఈ ప్రోగ్రామ్ని
ప్రిపరేషన్ చేసే ఫ్రెండ్స్కి అందరికీ చాలా చాలా ధన్యవాదములు. ఇక్కడికి వచ్చిన గురువు గారు అందరికీ వందనాలు. మేము చదివిన విద్య ఇప్పటి వరకు మాకు బాగానే ఉపయోగించుకున్నాము, బాగానే ఉన్నాము సార్. అందరూ మీరు చేసిన ఏది చేసినా మీరు మాకు వెనక ఉండి నడిపించినందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు సార్. అందరికీ మాకు నమస్కారంలో. ఏ స్టూడెంట్ ఎవరికైనా సరే ఎలా ఉండాలి అనేది నేర్పించిన గురువులందరికీ, ఈరోజు వచ్చిన వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తర్వాత ఈ ప్రోగ్రామ్ ఇలా సక్సెస్ కావడానికి కారణం అన్న వాళ్ళే. ఆ అన్న వాళ్ళు ఫస్ట్ ఫోన్ చేసినప్పుడు నేను కూడా ఈ ప్రోగ్రామ్కి అంత సక్సెస్గా రాలేనేమో అనుకున్నాను. కానీ వారి వంతు ఇక్కడికి వచ్చి చూసేసరికి ఎంత బాగా చేసినారు, గ్రూప్లో పెడుతుంటే కూడా చాలా బాగా చేసినారు అని చెప్పేసి అనుకున్నాను. తర్వాత ఉపాధ్యాయులను గౌరవించడం అంటే చాలా సమాజంలో చాలా ఉన్నతమైనటువంటిది కాబట్టి వాళ్ళను గౌరవించడం చాలా ఉత్తమం అని చెప్పేసి ఇది మంచి ప్రోగ్రామ్ అని చెప్పేసి అనుకుని దీనికి రావడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ యొక్క కష్టాలు కన్నీళ్ళు అన్నీ పక్కన పెట్టేసి మన కష్టాలను మన కన్నీళ్ళను తుంచడానికి మన కోసం అహర్నిశలు శ్రమ పడ్డారు. అటువంటి ఉపాధ్యాయులను గౌరవించడం అనేది ఈ విధంగా గౌరవించడం అనేది చాలా చాలా తక్కువ. మేము చేసేది చాలా చాలా తక్కువ సార్. కానీ ఇంకా ఇది చాలా చిన్న పార్ట్ అంతే. వాళ్ళకి చేయాల్సింది చాలా గొప్పగా చేయాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే మన ఉపాధ్యాయులు ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు మనం ముందే తెలుసుకొని వాళ్ళకు సాయం చేయడం అనేటువంటిది చాలా గొప్ప విషయం అని నేను అనుకుంటున్నాను. కర్మ భూమిలో పోసిన ఓ పువ్వా, విరిసి విరియని ఓ చిరునవ్వా, కన్నులాశలు నీరై కారగ కట్నపు జ్వాలల సమిదైపోయావా. ఎవరొస్తారని ఎదురు చూపులు, ఏం చేస్తారని ఈ పడిగాపులు, విషం ఇచ్చిన తగుల పెట్టిన ఉరి తాడుకు బిగవేసి చంపిన డాక్టరు నీకు రక్షణ రాడు, కోర్టులు నీకు రక్షణ లేవు, చట్టాలన్నీ కోర్టులు అన్నీ నేతి బీరలు, నీ చందమే సామానుల కవి ఎండమావులేలా. కర్మ భూమిలో పూసిన ఓ పువ్వా, విరిసి విరియని ఓ చిరునవ్వా, కన్నుల ఆశలు నీరై కారగ కట్నపు జ్వాలలు సమిదైపోయావా. అక్కలారా ఓ చెల్లెల్లారా, వ్యవస్థ మలచిన అబలల్లారా, కాలే గుండెల కమురు వాసనకు కన్నులు ఏరులు పారుతున్నవా. దారి పొడవునా శవాల గుట్టులు, గుండెల కాయం గెలుకుచున్నవా. లేలను చంపే పులుల సీమలో కోకిల మేతం సాగుచున్నది జీవన రాగం ఆర్తనాథమాయే. కర్మ భూమిలో పూసిన ఓ పువ్వా, విరిసి విరియని ఓ చిరునవ్వా, కన్నులాశలు నీరై కారగ కట్నపు జ్వాలలు సమిదైపోయావా. ఈ అవకాశం కల్పించినటువంటి మా గురువులకు మిత్రులకు శుభాభివందనాలు. జై శ్రీరామ్. నేను కేబుల్ ఆపరేటర్గా పనిచేస్తున్నాను ఊళ్ళోనే. అందరికీ ధన్యవాదాలు నా మిత్రులకు. నా పేరు కే వేణుగోపాల్. మా అమ్మాయి ఇప్పుడు తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో పీజీ కంప్లీట్ చేసింది. మా అబ్బాయి డిప్లొమా సిఎస్సిలో అయిపోయింది. ఇప్పుడు ఎల్లుండి ఈసెట్ ఎగ్జామ్ ఉంది. పూర్వపతి జ్ఞాపకాలు చెప్పాలంటే చాలా ఉన్నాయి. నేను ఒకటి కుటుంబంలో నుంచి ఈ సార్ వాళ్ళు ఎక్కువ అందరు తెలుసు. ముఖ్యంగా చెప్పాలంటే పుల్లారెడ్డి సార్ మాకు సీనియర్ మోస్ట్ సార్. కుటుంబంలో ఉన్నప్పటి నుంచి నాకు తెలుసు. అతని పేరు
ఇప్పుడు చూసేది ఎక్కువ శాతం ముస్లిం టీచర్ కాడికి ట్యూషన్కి వెళ్ళేవాళ్ళం. చాలా చాలా చదువుకున్నాను నేను. ఇంకా కొన్ని చీటింగ్ అందరికీ చెప్పాలనుకుంటున్నాను నేను, నాకు అన్నీ తెలుసు. మేడంకు సారీ మేడం, నీకు చేసాను ఏ మేడం కాదు మేడం, అందరూ చెప్పారు సార్. మళ్ళీ వెంకటేశ్వర్ది చేసినటువంటి మన గురుదేవులకు అండ్ మన మిత్రులకు అందరికీ వెల్కమ్. మనం ఈరోజు ఈ పండుగ జరుపుకుంటున్నామంటే మన మిత్రులు శేషన్న, శేఖర్, వెంకటాద్రి నాయుడు అండ్ గ్రూప్ ఇంత గ్రాండ్ సక్సెస్ చేసినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు. మరీ చెప్తున్నాను, ఈ ఫంక్షన్ జరగడానికి రాజ్ సార్ మరీ కారణం. సార్కు మరీ ధన్యవాదాలు చెప్తాను సార్. మీకు ప్రతి క్షణం మాకు అనువనున సహకారం అందిస్తూ ఆయన ప్రతి మాట మాకు చెప్తూ ప్రతి ఒక్కరిని రోజు ఇలా వెళ్ళండి సలహా ఇచ్చాడు. ఎంత గొప్పగా చెప్పాడంటే ఆయన మ్యాథ్స్ ఎలా చెప్పాడో ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కావడానికి కూడా సారే రీజన్. ఇది చప్పట్లు కొట్టి నిజం చెప్పండి మీరు, 100% చెప్తున్నాను నేను. ఇంతవరకు ఈ ఫంక్షన్ చేసినటువంటి మన ఫంక్షన్ రికార్డే ఇది. అనుకున్న రోజుల్లో సక్సెస్ చేయడం, అన్ని బాగా జరగడం. సార్ మీరు చెప్పిన మ్యాథ్స్ నాకు ఇప్పటికీ గుర్తుంది సార్. నాగేశ్వరరావు సార్ మీరు చెప్పిన ఇంగ్లీష్తో నేను అన్నం తింటున్నాను. కిరణ్ సార్ మీరు ఎప్పటికీ మాకు గుర్తుండిపోతారు. వెంకటేశ్వర సార్ చెప్తారా, ఇంకా సార్ గురించి మనం ఏం చెప్పినా తక్కువనే. సార్ మాకు ఇచ్చిన మ్యాథ్స్ అలాంటిది సార్. నేను 2వ తరగతి నుంచి ఇక్కడ చదివాను, నా సొంత ఊరు ముచ్చుమరి, కానీ రోజు నేను సర్ది పెట్టుకొని ఇక్కడికి వచ్చి చదువుకున్నాను సార్. నేను ఇక్కడ ఈరోజు ఆ బ్యాచ్లో 12 మంది పాస్ అయితే దాంట్లో నేను ఒక్కనే సార్, కేవలం దాంట్లో నేను ఒక్కనే. బట్ అయితే నా అదృష్టం బాగాలేకను నాకేమో నేను చదవలేకపోయాను. బట్ ఈరోజు సాఫ్ట్వేర్ రంగాన్ని అనుకోవచ్చు మీ7 మెయింటైన్ చేస్తున్నాను. నా బిడ్డ వచ్చేసి B.Pharmacy అవుతుంది మోహన్ బాబు కాలేజీలో, ఫైనల్ ఇయర్ అయిపోయింది. కొడుకు వచ్చేసి పాలిటెక్నిక్ అయిపోయింది, ఇప్పుడు బీటెక్ జాయిన్ అవుతున్నాడు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. వానకు ఆనకు తేడలేని మాట్లాడింది. మొట్టమొదటిగా వాళ్ళ మేము మా పొలం ఉండే పాత్రలు వాన కూడా ఆన అంటుంది. నాకు గుర్తొచ్చింది. అంటే ఇప్పుడు పాత్ర అంటే ఒక పర్ఫెక్ట్ గా పనిచేసుకుని బతకగలుగుతాం. నా పేరు నరసింహుడు. నాకు ఏంటంటే ఉసిపిడి ఇచ్చినప్పుడు మాత్రం వస్తుంది. మాకు బట్టలు సరిగ్గా ఉన్నారు, ఆయన బట్టలు లేకపోతే తిప్పి ఆడపిల్లలు చూపించేది. ఆ తెంపుతాన్ని మేము చేసాం. చేసుకొని ఇప్పుడు మా ఊరు నుంచి 3 కానిస్టేబుల్, 3 ఆర్మీ. పాత్ర అంటే అంత మా సంగతి చెప్పుకుంటే చాలా దండం ఉంటాయి. ఇంకా చెప్పిందిరా నేను